ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలోని డీసీఎంఎస్ రైతు కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కందుల పంటను సాగు చేస్తున్న రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దళారుల మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల నుంచే కందులను కొనుగోలు చేయడం ద్వారా న్యాయమైన ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రం ద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా మార్కెట్లో స్థిరత్వం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి, బలరాం, అనిత శ్రీనివాస్, ఆశిరెడ్డి, భారతమ్మ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు వేదికలో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, అలాగే సత్యన్న గారు, మిగతా పెద్దలున్న రైతులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు మండల ప్రెసిడెంట్ అందరూ కూడా నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర పలికిందో ఆ మద్దతు ధర 8,000కే మరి మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న అధికారులకు ఏం చెప్తారంటే, రైతులకి మరి ఆ మార్కెట్ చూసి అటు ఇటు ఉన్నా కానీ తీసుకొని వాళ్ళకు న్యాయంగా ధర నిర్ణయించి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మరి రైతులు కూడా సకాలంలో రాసులు చేసి మరి ఇక్కడికి రైతు వేదిక తీసుకొచ్చి అమ్మితే మీకు సరైన న్యాయం జరుగుతుంది. దళారులకు ఎలాంటి తావి ఇవ్వకుండా మీకే నేరుగా డబ్బులు మరి మీ అకౌంట్లో పడితే తెలియజేసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కోరుకుంటున్నాను.